ఆల్మోస్ట్ మీరు పెద్ద పెద్ద మూవీస్లో కూడా చేశారు, కాకపోతే పెద్ద గుర్తింపు రాకపోయినప్పటికీ కూడా పెళ్లి చూపుల తర్వాత నాకు కింద పడ్డానని చెప్పాను కదా, అది స్లోగా ఇబ్బంది పడి 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 3 ఏళ్ల తర్వాత పెళ్లి చూపుల మూవీ అయిపోతూనే సర్జరీ అయిపోవటం, విపరీతమైన హార్మోనల్ ఇంబ్యాలెన్స్, వైటమిన్ డెఫిషియన్సీ, మొత్తం ఇంకా ఇబ్బంది పెట్టేసింది హెల్త్ అంతా కూడా. ఈ లోపల పిల్లలు బీటెక్ వచ్చేసారు. బీటెక్ కేఎల్ యూనివర్సిటీ బాగుంది, కుంచనపల్లి దగ్గర ఉండి అక్కడ చదువుకుందాం విజయవాడ అని విజయవాడ వెళ్ళిపోయాం. మళ్ళీ షిఫ్ట్ అయిపోయారు అక్కడ. షిఫ్ట్ అయిపోయాను. ఎప్పుడు ఎందుకు అలా మేము చేసామంటే, పిల్లల స్కూలు పక్కనే మా ఇల్లు చిన్నప్పటి నుంచి. వాళ్ళని వదిలిపెట్టి ఉండలేక, ఆడపిల్లలు 2 నాకు, సో వాళ్ళని దూరాభారం పంపలేక మేము కూడా పిల్లలతో పాటు ట్రావెల్ చేసుకుంటాం. అంటే అక్కడ ఉండి కూడా వచ్చి చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చు. అంటే మనం బాగా ఫేమస్ అయితే ఎక్కడిపైనా పిలుస్తారు. నేను తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏంటంటే, ఓకే అక్కడున్నా పిలుస్తారులే అని వెళ్ళాను. వెళితే ఆవిడ లేరు, విజయవాడ వెళ్ళిపోయారు, చెయ్యట్లేదు అన్నట్టు. చిన్న చిన్న సినిమా వాళ్ళు పిలవాలంటే వాళ్ళకి బడ్జెట్, లాడ్జింగ్, బోర్డింగ్ 2 చూపించాలి. సో లేదు. ఈ మధ్యలో ఏమైందంటే, నాకు ఒక మంచి ఆఫర్ వచ్చింది భానుచంద్ర గారి పెద్ద భార్యగా. ఓకే. సో భానుచంద్ర గారు అంటే అందరికి ఇష్టం, నాకు ఇష్టం. సో ఆయన పెద్ద భార్యగా వచ్చింది, బాగుంటుంది కెరీర్ అని నేను అటువైపు వెళ్ళాను. అది ఏమైందంటే, ఆ ప్రోగ్రామ్ వాళ్ళు చేశారు, 6 to 8 months తీశారు, కానీ దాంట్లో పెద్ద మూవీనా లేదంటే FTVకి వెబ్ సిరీస్ వరల్డ్ వైజ్ రిలీజ్ అవుతుంది. చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, చాలా మంచి పాత్ర. ఇప్పుడు మన పరంపర ఉంది చూడండి, బాగా హిట్ అయిన వెబ్ సిరీస్, ప్యారలల్గా ఉంటుంది స్టోరీ, అంటే కొంత డిఫరెంట్ ఉంటుంది. సో బాగుంటుంది అని నేను దానికి వెళ్ళిపోయాను. దానికి వెళ్ళిపోయి స్టక్ అయిపోయాను. అక్కడ ఉన్నప్పుడు కొన్ని 2 సినిమాలు వచ్చాయి. మన జయప్రకాష్ గారని సరైనోడులో ఫాదర్, ఆయన పక్కనే 2 times అడిగారు. అంటే ఫైనల్ వరకు వెళ్తాయో లేదో తెలియదు. 2 calls అయితే నాకు వచ్చాయి. వాళ్ళు ఎవరు చేశారు ఏంటి కూడా పెద్ద డీటెయిల్స్ నాకు తెలియదు. మీరు అసలు ఏదైనా రెమ్యూనరేషన్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా ఇంత ఇచ్చారు అంత ఇచ్చారని కూడా ఏం అడగరంట, ఇంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళిపోతారంట కదా. 8 short films ఏం తీసుకోకుండా చేశాను. ట్రావెలింగ్ కూడా నా చేతి నుంచే చేసుకొని, కొన్నిట్లో అడగలేక కొన్ని వదిలేసుకున్న సందర్భాలు ఉన్నాయి పేమెంటు. కొన్ని మాత్రము ఇప్పుడు అడుగుతున్నానండి. అంటే తక్కువ ఇచ్చినా ఇచ్చే వరకు అడుగుతున్నాను, వదిలేసుకోవట్లేదు. మధ్యలో కొంత చాలా వరకు వదిలేసుకున్నాను. ఏదో రీజనబుల్గా ఇవ్వండి సార్, మీకు తెలుసు కదా అని అడుగుతాను, ఆ మాట అంటాను.